రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వైట్ బీన్స్ కిలో 50 నుండి 55 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 70 నుండి 80 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 50 నుండి 60 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. తీగ చిక్కుడ కిలో 62 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. మిర్చి విషయానికి వస్తే కిలో మిర్చి 25 నుండి 30 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ 15 రూపాయలు, ఊటీ క్యారెట్ 20 నుండి 22 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. బీట్రూట్ లోకల్ బీట్రూట్ 15 రూపాయలు, ఊటీ బీట్రూట్ వచ్చేసి 18 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. పాల్యం వంకాయ కిలో 25 రూపాయల నుండి 27 రూపాయలు, వరి వంకాయ కిలో 8 రూపాయలతో నుండి 13 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 15 రూపాయలతో నుండి 18-19 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 25 రూపాయలు, బెండకాయ కిలో 10 నుండి 15 రూపాయలు, సొరకాయ కిలో 10 నుండి 15 రూపాయలు, బీరకాయ కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ముల్లంగి 15 రూపాయలు, ముళ్ళ కాకర పెద్ద కాకర 35 నుండి 37 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 35 నుండి 40 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 34 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. బెస్ట్ ఉంటే 34 రూపాయల దాకా పలకడమైతే జరిగింది, లేదంటే 30 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. గోరు చిక్కుడ కిలో 40 నుండి 50 రూపాయలు, దోసకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, క్యాబేజు మూట వచ్చేసి 60 కేజీల బస్తా వచ్చేసి 200 రూపాయలు, కేజీ వచ్చేసి 5 రూపాయలతో నుండి 8 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. స్వీట్ పొటాటో కిలో 10 నుండి 15 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఒక్క పీస్ వచ్చేసి 10 నుండి 15 రూపాయలు, 8 పీసుల బస్తా వచ్చేసి 250 రూపాయల నుండి 280 రూపాయలు బెస్ట్ ఉంటే పలకడమైతే జరిగింది. అలసంద కిలో 45 రూపాయలు, కందికాయలు కిలో 40 రూపాయలు, అనపకాయలు కిలో 40 నుండి 45 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. నూకల్ కిలో 15 రూపాయలు, పొట్లకాయ కిలో 10 నుండి 15 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. క్యాప్సికమ్ విషయానికి వస్తే కిలో క్యాప్సికమ్ 25 నుండి 35 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 90 నుండి 100 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. నాటి ఎర్రగడ్డలు 40 రూపాయలతో నుండి 80 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు 15 రూపాయలతో నుండి 20 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. దొండకాయ కిలో 20 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజ్ కిలో 5 నుండి 10 రూపాయలు, పచ్చి మామిడి కిలో 5 నుండి 10 రూపాయలు, కందగడ్డ 20 రూపాయలు, పాత అల్లం 30 రూపాయలు, కొత్త అల్లం 60 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. బజ్జీ మిర్చి కిలో 25 నుండి 35 రూపాయలు, 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 180 రూపాయలతో నుండి 200 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలతో నుండి 130 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. తినే గుమ్మడికాయ కిలో 5 రూపాయలు, బూర్దు గుమ్మడికాయ కిలో 3 రూపాయలతో నుండి 4 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. మునక్కాయ కిలో 40 రూపాయలతో నుండి 70 రూపాయలు, టమాటో లోకల్ టమాటో 5 రూపాయలతో నుండి 7 రూపాయలు, బెంగళూరు టమాటో 20 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. బంగాళాదుంపలు కిలో 10 రూపాయలతో నుండి 35 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. నిమ్మకాయల విషయానికి వస్తే కిలో నిమ్మకాయలు 70 రూపాయలతో నుండి 90-100 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. టెంకాయ విషయానికి వస్తే చిన్న టెంకాయ 20 రూపాయలతో నుండి 30 రూపాయలు, పెద్ద టెంకాయ 30 రూపాయలతో నుండి 45 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై మార్కెట్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించే టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము, రైతులకు అవగాహన కల్పించడానికి. ఉదయం 5-5:30 తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి, రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ, గ్రేడింగ్ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి, రైతులు ఇది గమనించగలరు. క్వాలిటీ
గ్రేడింగ్ సపరేట్గా ఉంటే ₹1 నుండి ₹5 ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మా ఛానల్లో ఇంకో ఛానల్లో కూడా ధరలు అనేవి వాళ్ళు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి ఆ ధరలు అనేవి నిర్ణయించబడతాయి. చెన్నై కోయంబేడు మార్కెట్లో గమనించగలరు. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.